Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade. సార్ అమెరికా సైకిల్పై ఇరాన్ ఆఫర్ అండి. చంపితే 30,000, మహిళలు అయితే ఇంకా ఎక్కువ. హమాస్తో ట్రంప్ రాజీ. అవునండి, ఇరాన్ సైన్యం వాళ్ళ సైన్యాధిపతి ఆయన పేరు హటానా ఏదో ఉంది. ఆయన ఒక ప్రకటన చేశాడు, ఈ అమెరికా పూర్తిగా లేదంటూనే మనల్ని నానా ఇబ్బందులు పెడుతుంది, ఎవరైనా సరే అమెరికా సైనికాధికారిని చంపితే వాళ్ళకు $30,000 విలువైన కిమ్మత్తు మేము ముట్ట చెప్తాము అని. అంటే ఇక్కడ ప్రశ్న వచ్చింది అంతర్జాతీయ పరిశీలకులకు. ఒకటి, ఇరాన్ నుంచి సైన్యం వెనక్కు తగ్గింది, వాళ్ళేమో నేరుగా వచ్చి పోరాడుతున్న పరిస్థితి లేదు, మరి ఎందుకు పిలిపించారు, దీని వెనక వ్యూహం ఏంటి అని. ఆ సైన్యాధికారి ఇంకో మాట ఇచ్చాడు, ఈ చంపే కార్యక్రమం మహిళలు చేస్తే వాళ్ళకు మేము డబల్ ఇస్తామని. సో ఇరాన్ అఫెన్స్లో ఉంది చాలా స్పష్టంగా. అమెరికా ఒక అడుగు వెనక్కేసి ట్రంప్ కాస్త దెబ్బతినిపోయి హార్మోజ్ను నిన్ననే కదా మనం ప్రకటన చూసాం, హార్మోజ్ను మేము ఆక్రమించాక అమెరికాలో భాగం అని ప్రకటిస్తాడట. సరే ఎక్కడ ఇరాను, ఎక్కడ హార్మోజ్ అంటే పిచ్చి కూడా ఇంకా పిచ్చి కుదిరింది తలకు రోకలు చుట్టమట్టినట్టుగా. ఒకవైపు ఏమో విరమణ చేస్తాము, వెనక్కు వెళ్ళి ఎవడన్నా నమ్ముతాడా సార్ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఒకవైపు ఏమో నేను వెనక్కు తగ్గాను, సంధికి సిద్ధం అయిపోయాను, ఇంకా యుద్ధం వేస్ట్, ఇరాన్ పూర్తిగా లొంగదీశామని చెప్పుకుంటూ, ఇంకోవైపునేమో సంధి కోసం పాకులాడుకుంటూ, మూడో దశలో మేము కెనడాని పెట్టుకుంటామంటేనే మీ పక్కన ఉన్న కెనడానే ఒప్పుకోలేదు, కెనడాతోనే దెబ్బతింది. వీళ్ళు హార్మోజ్ని ప్రకటిస్తారంట. హార్మోజ్ నిజంగా అమెరికాలో భాగం అని ప్రకటిస్తే ప్రపంచమంతా అడ్డం తిరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఒకటే, కానీ అక్కడ పరిస్థితి అలా ఉంది. అమెరికా ఎంత అననుకూల పరిస్థితిలో పడిపోయిందంటే హమాస్తో చర్చలు జరుపుతున్నారు. గాజాలో పరిస్థితి గురించి ఇజ్రాయిల్తో హమాస్తో మేము సంధి కుదుర్చామని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్ దాన్ని కట్టుబడను అని చెప్పింది. హమాస్ను అసలు మేము గుర్తించాము, ఎప్పుడు దాని మొహం చూసే సమస్య లేదని గతంలో ట్రంపే చాలాసార్లు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రతినిధులు హమాస్తో చర్చలకు రండి అని ఒకటే విధంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు హమాస్ ఓకే ఎంతో కొంత సమయం ఉపశమనం పొందుదామని కావచ్చు, ఇజ్రాయెల్ రాకపోయినా మేమైతే కొంత ప్రశాంతత రావాలి గాజా ప్రాంతానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు పరిశీలకులు లేదా అంతర్జాతీయ నిపుణులు చెప్పేదేమంటే హమాస్ను చర్చలకు రమ్మని ఏదో ఒక విధంగా వాళ్ళతో ఏదో కుదుర్చుకున్నాము అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వకపోతే ట్రంప్కి అసలు కనీసం పరువు దక్కే పరిస్థితిగా లేదు. ఇజ్రాయిల్ ఏమో తిరస్కరించింది, ఇరాన్ ఏమో తోసిపోమంది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ఉన్నాడు నిజానికి ట్రంప్, దాంట్లో తలదూర్చి అనవసరంగా తను చిక్కుకుపోయాడు, అంత ప్రపంచాన్ని కూడా ఇబ్బందులు పెట్టారు. సో ఇప్పుడు హమాస్తో డోర్ ఓపెన్ చేయడం ట్రంప్ పరాజయానికి పరాభవానికి ఒక చిహ్నం అని చెప్తున్నారు. అయితే ప్రపంచం అంతా గాజాకు ప్రశాంతత రావాలని మటు కోరుకుంటున్నారు. అదేమన్నా తాత్కాలికంగా అయినా కొంత ప్రశాంతత వస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ రెచ్చిపోయి ఇలాగే చేసేటైతే మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా అడ్డం తిరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.